F2 ఫుడ్ అండ్ ఫన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. ఈ రోజు ఫుడ్ గట్టిగా తినాలని నేను ప్రిపేర్ అయ్యాను. మీకు కూడా మంచి ఫుడ్ పెడతాను. కేర్ ఆఫ్ రాజమండ్రిలో చాలా బెస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. నువ్వు బెస్ట్ ఐటమ్స్ తినిపిస్తావని చెప్పేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా రెడీగా వచ్చాను. రెడీగా ఉన్నావు కాబట్టి గేమ్ పెడతాను. గేమ్ గెలిచిన వాళ్ళకి మంచి ఫుడ్ పెడతా. గేమ్ ఓడిపోయిన వాళ్ళకి నేను ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ మీరు ఫాలో అవ్వాలి. అంటే ఎటువంటి టాస్క్లు అండి అవి? తినే టాస్కేనండి. తినే టాస్కేనా? అయితే మరి కానివ్వండి. మరి మీరు మొదలెడదురు కానీ అసలు ఈయనెవరు? ఈ రోజు ఎపిసోడ్ లో గెస్ట్ మీ పేరు హరి. హరి గారు ఏం చేస్తుంటారు? నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్. ఆయన అలా హరిగారు ఏం చేస్తుంటారంటే మీకు లైన్ వేస్తుంటాను అన్నట్టు ఉన్నది ఆయన. మీకు లైన్ వేస్తుంటాను అన్నట్టు ఉన్నది ఆయన. ఈవెంట్ ఆర్గనైజ్ ఇలాంటి ఈవెంట్లు ఎప్పుడైనా చేశారా? ఆర్గనైజ్ చేశారా? అదే ఈవెంట్స్ ఎప్పుడైనా ఆర్గనైజ్ చేశారా అని అడుగుతున్నా. చేసామండి. చేశారా? లైక్ బెలూన్ డెకరేషన్స్, వెడ్డింగ్ ఈవెంట్స్ ఇలాంటివి. నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది, ఫ్రీగా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారా? ఫ్రీగా అంటే అవ్వదండి, మాకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి కదండి. 99% డిస్కౌంట్ ఇవ్వండి నాకు. కాదు, వాళ్ళు గిఫ్ట్ కింద వెళ్ళిపోతే అలా అన్ని ఇస్తారు. సరే వదిలేండి, గేమ్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? మరి ఫుడ్ తెప్పించండి కదా ఫస్ట్ నేను ఒక టాస్క్ పెడతాను. అది ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు నేను ఫస్ట్ ఇలా ఉంది కదా, నాలాగే ఎవరు పెడితే వాళ్ళు ఫస్ట్ పార్టిసిపెంట్. ఈ టాస్క్ బట్టి నేను ఫుడ్ చెప్తాను. ఓకే, రెడీ? 1 2 3. నువ్వు ఓడిపోయా, నువ్వు గెలిచావు. బ్రో, ఫుడ్ వచ్చిన తర్వాత గెలిచిన వాళ్ళు ఏం చేయాలంటే 2 హ్యాండ్స్ తో ఫుడ్ తినాలి. అప్పుడు టాస్క్ అది నాకు అవుతుంది. ఏం కాదు, ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? 2 ఫింగర్స్ తో తినాలి. అలా ఎలా తింటావు? ఇప్పుడు నువ్వు తిన్నాక ప్రేక్షకులకి తెలిసాక అప్పుడు ఇలా తింటారు అని అనుకుంటారు. ఓకే, రెడీ? ఫుడ్ ప్లీజ్. ఇదేంటో తెలుసా? బిర్యానీ. రెడ్డి గారి రెక్క పులావ్ ఇది. ఇదేంటో తెలుసా? చిట్టు ముత్యాలు. సో ఫుడ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, నేను చెప్పినట్టు తినాలా. నేనే ఫుడ్ సర్వ్ చేస్తా. ఏది కావాలి నీకు? ఐ వాంట్ దిస్. బ్రో, అంటే టాస్క్ చేంజ్ చేసుకునేది ఉందా? టాస్క్ చేంజ్ చేసుకునేది లేదు బ్రో. ఫుడ్ కావాలంటే ఏది నచ్చితే అది 2 వేస్తాను. ఆగండి. హరిగారు మొదలెట్టండి ఇంకా మీ హరికథలు ఈ అమ్మాయి మీద. దయచేసి వినండి. నిపుణుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. ఎవరు స్పీడ్ గా తింటే వాళ్ళు గెలిచినట్టుగా. గెలిస్తే ఏంటి మరి? అది కూడా చెప్పాలి కదండి. గెలిచి అమ్మాయిని తీసుకెళ్ళిపోతుంది. మేమేం చేసుకోవాలండి? తీసుకెళ్ళిపో. హరికథలు చెప్పుకోవచ్చు హరిగారు. సరే తినాలి. ఎలాగా? 2 వేలుతో. బ్రో, నువ్వు 2 చేతులతో. 2 చేతులతో తింటుంది. తిను. స్పూన్ ఇవ్వచ్చు కదా, 2 వేళ్ళతో తిను. స్పూన్ పట్టుకుని 2 వేలతో తిను. ఈ 2 వేళ్ళతో తిన. బ్రో, అలా కాదు, 2 వేలతో ఒకేసారి తినాలా. హలో, ఏంది 2 వేళ్ళు? ఓవరాక్షన్ చేయకి. ఈ 2 వేలు అని ముందే చెప్పాను నేను. నాకు ముందు చెప్పలేదు. నేను ఫస్ట్ కావాలంటే కెమెరాలో రికార్డ్ అయింది చూసుకో. ఇలాగా తిను. తిను. రావట్లేదు. తిన బ్రో. 2 చేతులతో 2 ఒకేసారి తినాలా. నోట్లో మంచి ఫుడ్ తినిపిస్తానని చెప్పి మంచి ఫుడ్ ఇది. ప్లేట్ లో ఫుడ్ పెట్టించి తినడానికి చెయ్యి మాత్రం పక్కన పెట్టించేసావు. చిన్నపిల్లలు ఏదో కోడి కిలికినట్టు కిలుకుతున్నావు. తినాలని ఇంట్రెస్ట్ పోయేటట్టు తింటుంది. బ్రో, 2 చేతులతో తినండి. బ్రో, వాటర్ బ్రో. తొందరగా ఫినిష్ వస్తాను. నేను గెలుస్తా ఏంటి? గెలిస్తే మంచిది ఇస్తాలే. డైమండ్ నెక్లెస్ ఇస్తావా? అంతకు మించి ఇస్తా. వాటర్ ఎలా తాగాలి బ్రో? 2 చేతులతో తాగాలి. వాటర్ కూడా 2 చేతులతో. ఇలా పట్టుకుని తాగాలి. కమల్, ఫుడ్ రావట్లేదు కమల్. తిను. చేతి దగ్గర ఫుడ్ ఉండి కూడా తినలేకపోవడం అంటే ఏంటో కాదు. ఇదే ఏం కాదండి, ట్రై చేయండి. నేను అందుకే అడిగాను స్టార్టింగ్ లో మనం చేంజ్ చేసుకుందామా అని.
అడిగారు ఆ 99.9% డిస్కౌంట్ గురించి ఏం చెప్పారు? అలాంటి డిస్కౌంట్లు ఉండవండి మా దగ్గర. కానీ 100% డిస్కౌంట్ ఇచ్చినా ఓకే. ఎందుకండి మొత్తం ఒకటేసారి ఫంక్షన్ హాల్ కూడా మేమే మాట్లాడి చేపిస్తాం. అబ్బా ఎంత మీ అడ్రస్ చెప్పొచ్చు పెళ్లి కదా. చేసుకో బ్రో, సెట్ అయిపోతే చేసుకోండి. కమల్ ఏం మాట్లాడుతున్నా, నేను సింగిల్ కమల్. ప్రపంచానికి నన్ను సింగిల్ అని పరిచయం చేయనివ్వట్లేదు. నేను అంటుంది నువ్వు సింగిలే కదా, ఆయన నీతో మింగిల్ అవుతాడంట. 99% అడిగావు కదా, ఆయన 100% ఇస్తాను అంటున్నాడు. వద్దండి, నాకు ఒక టేస్ట్ ఉందండి. ఛీ, బతుకు ఎంత మాట అన్నారు అమ్మా. నాకు తెలిసి ఇగో ఈ కప్పులో నీళ్ళేస్తాను, చచ్చిపో దూకి. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా మీకు? ఇప్పుడే అన్నారు కదండి సింగిల్ అని, అప్పుడే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాడికి వచ్చారు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు సింగిల్. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఈ అమ్మాయి కూడా తెలియదు. వరుణ్ తేజ్. ఎవరమ్మా? వరుణ్ తేజ్. మాకు బ్రేకప్ అయిన తర్వాత వరుణ్ తేజ్ లావణ్యని పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడ బయట చెప్పకండి ప్లీజ్. బయట ఎక్కడ చెప్పుకోదు, బొక్కలో దోస్తారు. రోమర్లు పుట్టేస్తుందని ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. నేనే ఆయన ఫ్యాన్ ని. వాళ్ళు తినండి, ముందు తినండి బాగా. సూపర్ తిన్నారు, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది గేమ్. ఇంకా తింటుంది ఈ అమ్మాయి. సర్లే ఇంకోసేపు తిను. సరే తిను, చేత్తో తిను. సో ఈ రోజు గేమ్ అదిరిపోయింది కదా. నేనే విన్ అయ్యాను కదా. ఆ డైమండ్ నెక్లెస్ ఏదో తెస్తే మెల్ల వేసుకుంటా. డైమండ్ నెక్లెస్ కాదు, లాస్ట్ లో వెళ్ళినప్పుడు ప్లేట్లు కడిగిద్దాం అనుకుంటున్నాను. అద్భుతంగా తినడు ఆ అబ్బాయి, కాబట్టి హరియ ఈ రోజు విన్నర్ కి ఇప్పుడు స్పెషల్ ఫుడ్ ఉంది. కేర్ ఆఫ్ రాజమండ్రిలో స్పెషల్ డిష్ పొట్లం కోడి వేపుడు. సో మీకు గిఫ్ట్. ట్రై చేస్తారా? నేను డైట్ లో ఉన్నాను, నేను తినను. ఎక్కడండి? డైట్ లో. అంటే కేర్ ఆఫ్ రాజమండ్రిలో లేరా? చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఈ అమ్మాయి చెప్పండి. తింటారా? నాకేం కనిపించట్లేదు, నాకేం వినిపించట్లేదు. అయ్యో పర్లేదండి, ఇంత బాగుంది కదా, ట్రై చేయండి. అమ్మో మీరు ముందే తేడాగా ఉన్నారు. మళ్ళీ చేతికి పెట్టుకుని లాగేసుకుంటే నేనైతే ఈరోజు టాస్క్ లో ఫెయిల్ అయిపోయాను కాబట్టి టేస్ట్ చేయలేకపోయాను. బట్ ఇప్పటి వరకు నేను టేస్ట్ చేసిన ఫుడ్ ఏదైతే ఇందాక టేస్ట్ చేశానో అదైతే సూపర్ అదిరిపోయింది. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఈ రోజు గేమ్ ని ఫన్ ని మీరు బాగా ఎంజాయ్ చేశారని నేనైతే ఫీల్ అవుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ గేమ్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన జెమినీ కామెడీ. దిస్ ఇస్ యువర్ యాంకర్ హేమా గోల్డా విత్ రాజ్ కమల్. సలీ రెస్టారెంట్. ప్రతి గేమ్ ఒక క్లైమాక్స్ లా ఉంటది. ఈ ఐడియల్ హస్బెండ్ లిస్ట్ ఏంటి చెప్పు. నన్ను బాగా చూసుకోవాలి. ఐ లవ్ యూ లోహిత. చూసి చూడంగానే నచ్చేసావే. ఐ లవ్ యూ టు. ఎక్స్క్యూజ్ మీ. రోడ్డు మీద రాళ్ళు కొట్టుకునే దానిలో ఉంటావు, ప్రతిదానికి మధ్యలో కొత్త పక్కెద్దు. కప్పులో పప్పులు, పక్కలో కప్పలు. కప్పులో పప్పులు, కప్పలు. 4 కోళ్ళను పెంచుకుంటున్న హేమ రోడ్డు మీదకి వెళ్తుంటే అటుగా వస్తున్న గేదె తన మీదకి రావడంతో ఇందులోకి ర్యాబిడ్ కి అర్జెంట్ గా వాష్రూమ్ వచ్చింది. హేమ నాకు అర్జెంట్ గా వాష్రూమ్ వస్తుంది. తన దగ్గర ఏమన్నా చెంబు నీళ్ళు కూడా ఇచ్చే. నువ్వు గెలుచుకున్న లక్కీ ఐటమ్ ఫ్రెష్ గా పెట్టిన కోడిగుడ్డు. ఇది దేవుడికి, నేను మళ్ళీ తిప్తా. ఇదే దేవుడికి, తిను. తల్లిలా ఉంది, పెద్దది. టాస్క్ ఇవ్వచ్చు కదా. టాస్క్ ఏంటంటే ఈ ఇలా 2 ముక్కుల్లో పెట్టుకో. అది చేస్తావా, తింటావా? తింటాను. పెట్టు అక్కడ. నువ్వు అసలు ముట్టుకోవద్దు. ఎక్కడెక్కడ ఏలు పెట్టావో. నేను నీలా కాదు. నీలా కాదంటే ఎన్నిసార్లు టేస్ట్ చేసి ఉంటుందో ఆ చేతి.